ISR9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ హన్మకొండ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు. 12 నియోజకవర్గాల్లో పెండింగ్ లో సమస్యల పరిష్కారం కోసం జరగబోయే బడ్జెట్లో కేటాయింపుల విషయంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల కృషి కోసం జరగబోయే బడ్జెట్లో కావాల్సిన అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా ఒక అవగాహన లభిస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమస్యల పరిష్కారం, నిధుల కేటాయింపుకు ఈ సమావేశం ఉపయోగపడుతుంది. నియోజకవర్గ ఎలాంటి సమస్యలు ఉన్నా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి గారికి అలాగే జిల్లా మంత్రులు దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి. ఇప్పుడే సీనియర్ చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మీటింగ్స్ లో ఎంటర్ కావాలి. నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రివ్యూ చేసుకున్నాక దానికి ఒక టైం అవుట్ ప్రోగ్రామ్ పెట్టినాక ఆ టైం లోపల అవి కంప్లీట్ చేశారా చేయలేదా అనేది మళ్ళీ రివ్యూలో చెప్పినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లం ఇన్ని రోజుల్లో చేస్తాం మినిట్స్ లో ఎంటర్ అవుతుంది. అన్ని రోజుల్లో చేసి మీరు కలెక్టర్ రిపోర్ట్ చేస్తూ మళ్ళీ వచ్చినాక మా మీటింగ్ లో మీరు చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈ రోజు ఇక్కడ మనం మీటింగ్ పెట్టేసి